పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం భక్తిగల రాజు హిజ్కియా. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, పూర్ణ హృదయముతో నీతితో దేవుని వెదికిన రాజు. అందుకే మనం చెప్తాం, యదా రాజా తదా ప్రజ. రాజును బట్టి రాజ్యము, రౌతును బట్టి గుర్రము ఉంటాయంటారు. దైవ భక్తి కలిగిన రాజు హిజ్కియా దేవుణ్ణి పూర్ణ హృదయంతో నీతితో వెతకడం ప్రారంభించి ఉన్నారు. తన తండ్రి ఆహాజు మహామూర్ఖుడు, దేవుని ఎడల భయభక్తులు లేనివాడు. కానీ కుమారుడు మట్టికి దైవ భక్తిని పుణికి పుచ్చుకున్నాడు. ప్రియులారా, అందుకొరకే దేవునికి ఇష్టడుగా మారాడు హిజ్కియా రాజు. ఇక రెండవదిగా చూసినట్లయితే, పూర్ణ హృదయంతో దేవుని వెతకడం ప్రారంభించాడు. మనం చూస్తాం లూకా శుభవార్త 10వ అధ్యాయంలో, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించవలనన్నట్లుగా ఈ హిజ్కియా రాజు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతికిన రాజు. అందుకే దేవునికి ఇష్టడుగా మారిపోయి ఉన్నాడు. ఈ హిజ్కియా రాజులో ఉన్న రెండవ గొప్ప గుణం ఏంటంటే, దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. రాజులుగా రాజ్యాన్ని హత్తుకుంటారు, సంపదలను హత్తుకుంటారు, లోక ఆస్తుల్ని హత్తుకుంటారు. కానీ దైవ భక్తి కలిగిన ఈ హిజ్కియా దేవుని హత్తుకోవడం ప్రారంభించాడు. దేవుని వాక్యానికి లోబడడం ప్రారంభించాడు. దేవుని ఆజ్ఞలు పాటించడం ప్రారంభించాడు. దేవుని యొక్క చిత్తాన్ని వెతకడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇక మూడవదిగా చూసినట్లయితే, హిజ్కియా రాజు దేవుణ్ణి వెతకడంలో కానీ, దేవుణ్ణి వెనుదీయకుండా దేవుణ్ణి ఆరాధించి ఉన్నాడు. మన పాత నిబంధనలో చూసినట్లయితే, సొలొమోను మొదట గొప్పగా ప్రేమించి చివరి దశకు రాబోటికి అన్యుల వైపు తిరిగి ఉన్నాడు. రాణుల ద్వారా అన్య దేవతల వైపు తిరిగి ఉన్నాడు. కానీ హిజ్కియా రాజు మొదటి నుండి కూడా చివరి వరకు కూడా దేవుణ్ణి ప్రేమించడంలో కానీ, దేవుణ్ణి ఆరాధించడంలో కానీ వెనకడుగు వేయలేదు. అలాగే సౌలు రాజు కొంతకాలం దేవుణ్ణి ప్రేమించాడు, తర్వాత దేవునికి దూరం అయ్యాడు. ఇక్కడ హిజ్కియా రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుతూ ఆనందించడం ప్రారంభించాడు. ప్రియులారా, చాలాసార్లు రాజులు కానీ మనం కానీ వస్తువులపైన, లోకము పైన, లోక వస్తువులపైన, లోకములో ఉన్న మనుషుల్ని చూసి ఆనందిస్తాం. కానీ హిజ్కియా రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుణ్ణి వెతకడంలోని, దేవుణ్ణి ఆరాధించడంలోని, దేవుణ్ణి ప్రేమించడంలోని ఆనందం పొందిన రాజు. ఇక నాలుగవదిగా హిజ్కియా రాజు జీవితాన్ని చూసినట్లయితే, దేవుడు ఆజ్ఞలు ఆచరించడానికి ఇష్టపడటమే కాకుండా తన ప్రజలు దేవుని ఆజ్ఞలు ఆచరించేటట్లు ఈ రాజులో ఉన్న ఉన్నతమైన గుణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని ప్రజలను ప్రేమించేవాడు, దేవుని యొక్క వాక్కును ప్రేమించేవాడు, దేవుని ఆజ్ఞలను ప్రేమించేవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. నిజమే ప్రియులారా, ఈనాడు మనం ఏ రీతిగా ఉన్నాం? ఒక రాజు అయ్యుండి దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను ప్రేమించడం, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అందుకే యావే ఈయనకి తోడుగా ఉన్నాడు. ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారో వారు అన్ని కార్యాలలోని విజయాన్ని సాధించగలుగుతారు. ఇక హిజ్కియా రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, తన తండ్రి ఆహాజు అష్షూరునికి దాసోహం చేసేవాడు. ఆయన భయపడి, ఆయన సైన్యానికి భయపడి. కానీ హిజ్కియా రాజు అష్షూరు రాజుతో యుద్ధం పెట్టుకుని విజయాన్ని సాధించాడు. ఆయన్ని లెక్క చేయలేదు. అంటే దీని అర్థం, మనము సాతానుని ద్వేషించాలి, సాతాను క్రియలను ద్వేషించాలి, దేవునికి మాత్రమే లొంగి ఉండాలి, కానీ ఇతరులకు కాదు. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించి ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఇచ్చే శక్తి ద్వారా మనం ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతాం. ఇక
హిజ్కియా రాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడు హిజ్కియా రాజుని ఐశ్వర్యంతో దీవించాడు. ఎందుకంటే విలాప గీతాలు 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే తనను ప్రేమించు వారికి తనను వెదుకు వారికి ప్రభు మేలు చేయను. అదే హిజ్కియా రాజు జీవితంలో నెరవేరింది. తనని పూర్వపు రాజుల కంటే ఉన్నతంగా ప్రేమించినందుకు దేవుడు ఐశ్వర్యంతో ఆశీర్వదించాడు. తనకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. దీనినే మనం చూస్తున్నాం. కీర్తన 23:1 ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియో లేదు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ భక్తి కలిగిన హిజ్కియా రాజు జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన జీవితంలో దైవభక్తి ఎలా ఉందో ఆలోచించుకోవాలి. హిజ్కియా రాజు భక్తి గల జీవితం, దేవుణ్ణి హత్తుకొని జీవించడం, దేవుణ్ణి ప్రేమించడానికి వెనకడుగు వేయకుండా ఉండడం, దేవుని మందిరాన్ని ప్రేమించడం, దైవ ప్రజలను ప్రేమించడం, దేవుడికి ఇష్టం లేని వాటిని ద్వేషించడం. అందుకొరకే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయన జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దాడు. మన జీవితాలలో కూడా అద్భుతాలు జరగాలంటే హిజ్కియా రాజులాగా పూర్ణ హృదయంతో నీతితో దేవుణ్ణి వెతికి ఉన్నాడు. దావీదు ఎలాగ వెతికి ఉన్నాడో హిజ్కియా రాజు కూడా అదే రీతిగా దేవుని వెతికి తన జీవితంలో సమృద్ధిని చూసి ఉన్నాడు. నిండైన ఆశీర్వాదాలు కొని ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు తన జీవితంలో చూసి చక్కటి పరిపాలన చేసిన రాజు. ఆయన మనం ఆదర్శంగా తీసుకొని మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆయన అనుసరించాలి. ప్రభువుని పూర్ణ హృదయంతో నీతితో దేవుని వెతుకుతూ దేవుని బిడ్డలుగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామం.